2 మాసములు ఆయన కృపలో మనల్ని భద్రపరిచి మరొక నూతన నెలలో మనల్ని ప్రవేశించిన దేవుడికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భద్రమై ఉన్నాం. ఆయన ప్రేమను తలపోసుకోవడానికి దేవుడు మనకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మంచిది, ఆయన ప్రేమను మనం తలపోసుకుందాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 7వ అధ్యాయము 34వ వచనం లేదా 3-4 వచనాలు మనం చదువుకుందాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 7వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదువుకుందాం. అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదికి దిగగా చూచి ఇశ్రాయేలులందరూ సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయన ఆరాధించి స్తుతించి. దేవుడు తన వాక్యాన్ని మన వీటిలో దీవించి ఆశీర్వదించి వినిపించిన కాక. పిల్లరా, సొలొమోను ప్రార్థన చేసి మందిరంలో ముగించిన తర్వాత ఆకాశం నుండి అగ్ని మందిరం మీదకి దిగిరాగా ఆ మందిరంలోనికి యాజకులు మరి ఎవరు వెళ్ళడానికి వారికి ధైర్యం చాలలేదు, వెళ్ళలేకపోయారు. ఎందుకంటే ఆయన అంత ప్రభావంతో మందిరం మీద ఆయన తేజస్సును నింపారు. అయితే బయట ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ సాష్టాంగ నమస్కారం చేసి ఇలాగున ఆయనను స్తుతిస్తూ ఉన్నారంట, ఆరాధిస్తూ ఉన్నారంట. ఏమని స్తుతించారు? యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించి. కదా, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను స్తుతించి ఆరాధించి. ఆరాధనలో మనం ఉంటుండగా ఆరాధన తలంపులను గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఆయన దయాళుత్వాన్ని బట్టి ఆరాధించారు, స్తుతించారు. సో ఆరాధన అంటే ఏంటి? ఆరాధన ఎవరికి చేయాలి, ఎందుకు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎవరు చేయాలి అన్నటువంటి సంగతులను గురించి మనము ఈ ఉదయకాలంలో జ్ఞాపకం చేసుకున్నాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9-10 వచనాలు చూస్తారా? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9-10 వచనాలు. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనముల నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడేవారిలో నుండి వచ్చి ఎవరిను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనపడెను. వారు తెల్లటి వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను నిలబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పింది. దేవదూతలందరూ సింహాసనం చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలబడి ఉండి వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాక అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. పిల్లరా, ప్రకటన గ్రంథంలో జరిగినటువంటి సంగతులు మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. యోహాను భక్తుడు దర్శనము ద్వారా పరలోకంలో జరుగుతున్నటువంటి సంగతులన్నీ లెక్కించాడు పరిశుద్ధాత్మ ద్వారా. అయితే మనం ఆరాధనలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆరాధన ఎవరికి? అన్నాడు ఇశ్రాయేలీయులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడైన నేను ఉన్నవాడు అనువాడు అన్నటువంటి నామం కలిగిన దేవుణ్ణి వారు ఆరాధించారు, స్తుతించారు. ఈ ఉదయకాలంలో మనం కూడా ఆరాధన చేయడానికి వచ్చినటువంటి మనం కూడా
మనం ఎవరికి ఆరాధన చేస్తూ ఉన్నాం? మనం ఎవరికి ఆరాధన చేస్తూ ఉన్నాం? ప్రకటన గ్రంథంలో ఆనాడు వారు పెద్దలు 24 పెద్దలు దేవదూతలు ఎవరికి ఆరాధన చేశారు, మనం ఎవరికి ఆరాధన చేస్తున్నాం అన్నటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆరాధన ఎవరికి? మొదటిగా చూడండి 7వ అధ్యాయం 10వ వచనం. సింహాసనాసీనుడైన మా దేవుని. ఎవరికి మనం ఆరాధన చేస్తుంది? సింహాసనాసీనుడైన మన దేవునికి. ఆయన స్థానం ఎక్కడ? సింహాసనం కదా. ఆయన అంటాడు, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని అంటాడు. యెషయా దర్శనం ద్వారా ప్రభుని చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉండగా ఆయన ఎక్కడ ఆసీనుడై ఉన్నాడంట? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 1-2 వచనాలు మీరు గమనిస్తే ఆయన స్థానం ఎక్కడుంది అంటే, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడు వారిని నేను సూచితిని అంటాడు. ఏ జరుగుతుంది యెషయా అని ఆయన అడిగితే, ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు 24 పెద్దలు దేవదూతలు అందరూ ఆయన ఎదుట నిలబడి ఆరేసి రెక్కలు కలిగిన వారై 2 రెక్కలతో తమ ముఖములు కప్పుకొనొచ్చు, 2 రెక్కలతో ఎగురొచ్చు, 2 రెక్కలతో ఆయన స్తుతిస్తూ ఇలాగూ ఆయన ఆరాధన చేస్తున్నారు. ఏమని? అత్యున్నత సింహాసనం మీద ఆశ్రయించినటువంటి వారా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక ప్రతిగానములు చేస్తూ ఉన్నారు. ఆరాధన కదా ఎవరికి? సింహాసనాసీనుడైన పరిశుద్ధునికి కదా. సింహాసనాసీనుడైన పరిశుద్ధునికి ఆరాధన జరుగుతూ ఉంది. నిజంగా మనం ఆరాధన సింహాసనాసీనుడైన దేవునికి మనం చేస్తూ ఉన్నామా? ఆనాడు 24 పెద్దలు దేవదూతలు సింహాసనాసీనుడైన దేవునికి ఆరాధన చేసుకుంటున్నారు. మీరు గమనిస్తారా? కదా యేసుక్రీస్తు ప్రభు వారు సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఆయన ఆమెతో ఒక మాట అంటాడు. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 22వ వచనం. మీరు మీకు తెలియని దానిని ఆరాధించుచున్నారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. రక్షణ యూదుల నుండి వచ్చుచున్నది. మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తూ ఉన్నారు కదా. హృదయకాలంలో మనము ఎవరిని ఆరాధిస్తున్నాం అనేది మన హృదయంలో ఉంచుకొని ఆయనను ఆరాధించాలి. సమరయ స్త్రీతో అంటూ ఉన్నారు కదా, మీకు తెలియని దానిని మీరు ఆరాధించు ఉన్నారు. తెలియకుండానే ఆరాధన చేస్తూ ఉన్నాం కదా. ఏ దేశంలో ఉన్నటువంటి వారు కూడా తెలియబడిన దేవునికి ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఒక బలిపీఠము కట్టి ఇదే దేవుడు అనుకొని తెలియని దేవునికి మేము ఆరాధన చేస్తున్నాం అంటారు. ఇలా మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయేమో. ఆరాధనకు వచ్చినటువంటి మనము ఎవరికి ఆరాధన చేస్తూ ఉన్నాం కదా. నిజంగా మనకు తెలిసిన దేవుడికి మనం ఆరాధన చేస్తున్నామా, తెలియని దేవుడికి మనం ఆరాధన చేస్తున్నామా? ఒక్కసారి మనము పరీక్షించుకోవాలి. ఏ తెలుసు వారి వలె తెలియబడని దేవుడికి మనం ఆరాధన చేయకూడదు. మన తెలిసిన దేవుడికి మనము ఆరాధన చేస్తున్నారు. ఆయన ఎవరు అంటే, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉండి పరిశుద్ధుడు 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 అని ఆరాధించబడుతున్న దేవుడికి మనము ఆరాధన చేస్తూ ఉన్నాము కదా. ఆరాధన ఎవరికో మనకు అర్థమైంది. అయితే ఆరాధన ఎందుకు చేయాలి? ఆరాధన ఎందుకు చేయాలి? ఇక్కడ ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయం 10వ వచనంలో గమనిస్తారా? 7వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. సింహాసనాసీనుడైన మా దేవునికి, గొర్రె పిల్లకు మా రక్ష